హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డార్క్ రేడియో. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే 2024లో ప్రకాశం జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జరిగినట్లు చెప్పుకునే సంఘటన. ఆ గ్రామంలో అనిల్ 22 ఏళ్ళ వయసున్న యువకుడు. అతనికి వీడియోస్ తీయడం అంటే చాలా ఇష్టం. పాత ఇల్లు, ఖాళీ భవనాలు, వింత ప్రదేశాలు తిరిగి వాటి గురించి వీడియో చేసేవాడు. ఒకరోజు గ్రామం చివర ఉన్న పాత ఇంటి గురించి విన్నాడు. ఆ ఇంట్లో 15 సంవత్సరాలుగా ఎవరూ ఉండడం లేదంట. కారణం మాత్రం ఎవరికి తెలియదు. కొంతమంది ఆ ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయి అంటారు. కొంతమంది రాత్రి కిటికీలో ఎవరో నిలబడి కనిపిస్తున్నారు అంటారు. అనే వాటిని మూఢనమ్మకాలుగా తీసుకున్నాడు. ఒక సాయంత్రం కెమెరాని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటి తలుపు సగం తెరిచి ఉంది. లోపల అంతా దుమ్ము, సాలెపురుగుల గూళ్ళతో నిండి ఉంది. వీడియో తీసుకుంటూ ఒక గదిని చూస్తూ వెళ్ళాడు. అప్పుడు ఇంటి చివర ఒక చిన్న గది కనిపించింది. ఆ గది తలుపుకి బయట నుంచి పెద్ద తాళం వేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇంటి మొత్తం పాడైపోయిన ఆ తాళం మాత్రం కొత్తగా కనిపించింది. ఇన్ని సంవత్సరాలుగా ఖాళీ ఉన్న ఇల్లు కొత్త తాళం ఎందుకు అని అనిల్ అనుకున్నాడు. అతను వీడియో తీసుకుంటూ ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వీడియో ఎడిట్ చేస్తుండగా ఒక విషయం గమనించాడు. తను ఆ తాళం ఉన్న గదిని షూట్ చేస్తున్నప్పుడు లోపల నుంచి చాలా మెల్లగా టక్ 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 అనే శబ్దం రికార్డ్ అయింది. అనిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ ఉన్నప్పుడు తనకు ఆ శబ్దం వినిపించలేదు. మరుసటి రోజు తన స్నేహితుడు రమేష్తో కలిసి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి ఆ గది తాళం చూడగానే నిర్ణయించుకున్నాడు తాళం పగలగొట్టి తలుపు తెరవాలి అని. లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఆశ్చర్యపోయారు. గది పూర్తిగా ఖాళీగా ఉంది. ఫర్నిచర్ లేదు, సామాన్లు లేవు. కానీ మధ్యలో ఒక పాత చెక్క కుర్చీ మాత్రమే ఉంది. ఆ కుర్చీలో దుమ్ము కూడా లేదు. ఇంతకుముందే ఎవరు ఉపయోగించినట్టు కనిపించింది. అనిల్ కెమెరా కుర్చీపై ఫోకస్ చేశాడు. అప్పుడు రమేష్ గోడవైపు చూసి అనిల్ అది చూడు అన్నాడు. గోడపై పెన్సిల్తో 100 సార్లు ఒకే వాక్యం రాసి ఉంది. తలుపు మూయొద్దు. వాక్యం చూసి ఇద్దరికి భయం వేసింది. అయినా ధైర్యం చేసుకొని బయటకు వచ్చేశారు. వెళ్ళే ముందు తలుపు మళ్ళీ మూసిపెట్టారు. ఆ రాత్రి అనిల్కి నిద్ర పట్టలేదు. ఉదయం లేచి ఫోన్ చూశాడు. రాత్రి 2:15కి ఒక వీడియో ఫైల్ సేవ్ అయి ఉంది. అతను ఆశ్చర్యపోయాడు. ఆ సమయానికి తను నిద్ర లేవలేదు. వీడియో ఓపెన్ చేశాడు. అది అతని కెమెరా రికార్డ్ అయిన వీడియో. స్క్రీన్ మొత్తం చీకటిగా ఉంది. కొన్ని సెకండ్ల తర్వాత ఒక గది కుర్చీ కనిపించింది. అది అదే గది, అదే కుర్చీ. కెమెరా మెల్లగా కుర్చీకి దగ్గరవుతుంది. ఎవరో చేతిలో పట్టుకుని నడుస్తున్నట్టుగా ఉంది. చివరికి కుర్చీ దగ్గరికి చేరగానే వీడియో ఆగిపోయింది. అనిల్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ వీడియో తను ఎప్పుడూ తీయలేదు. వెంటనే రమేష్కి ఫోన్ చేశాడు. కానీ రమేష్ ఫోన్ ఎత్తలేడు. గ్రామానికి వెళ్ళి చూసేసరికి రమేష్ ఉదయం నుంచి కనిపించడం లేదని తెలిసింది. 2 రోజుల తర్వాత రమేష్ దొరికాడు. కానీ అతను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఏం జరిగింది అడిగితే ఒక్క మాట కూడా చెప్పడం లేదు. తలుపు మూయొద్దు అంతే, ఆ మాట మాత్రమే చెప్పాడు. ఇంకేమీ చెప్పలేదు. అప్పుడు గ్రామంలోని ఒక వృద్ధుడు ఒక నిజం చెప్పాడు. అది ఏంటంటే 15 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఒంటరిగా ఉండేవాడు. అతనికి మానసిక సమస్య ఉండేది. అతను తన గదిలో రోజుల తరబడి తలుపు వేసుకొని ఉండేవాడు. ఒకరోజు గ్రామస్తులు బలవంతంగా తలుపు మూసి బయట నుంచి తాళం వేశారు. ఆ తర్వాత అతను కనిపించలేదు. అతను పారిపోయాడా లేక ఆ గదిలోనే జరిగిందా ఎవ్వరికీ తెలీదు.
ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయి. అనిల్ ఆ విషయం తెలుసుకున్నా మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేదు. కానీ ఒక నెల తర్వాత అతను తన పాత వీడియో చూస్తుండగా మొదటి రోజు తీసిన ఫుటేజ్ ఒక విషయం గమనించాడు. తాళం ఉన్న గది కలుపు కింద ఎవరో నిలబడి ఉన్నట్లుగా 2 కాళ్ళు కనిపించాయి. అనిల్ కెమెరా తిప్పి మళ్ళీ చూసేలోపు అవి కనిపించలేదు. అనిల్ భయపడి వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. ఇప్పటికీ ఆ గ్రామంలో కొందరు చెబుతుంటారు, ఆ ఇంటి పక్కన రాత్రి వెళ్తే గది నుంచి మెల్లగా ఒక మాట వినిపిస్తుంది అని, తలుపు మూయొద్దు అని. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జీవితంలో కూడా ఇలాంటి స్టోరీస్ ఏమైనా జరిగితే కామెంట్లో చెప్పండి. ఈ స్టోరీకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరి ఇంకో హర్రర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్.